మున్నెలికి మండల హోదాకు మద్దతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థికే మా మద్దతు అనే నినాదంతో ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉన్న మున్నెల్లి మండల సాధన కోసం ప్రత్యేక కమిటీని స్థానిక ప్రజా సంఘం నేతలు సమిష్టిగా కలిసి ప్రభుత్వాన్ని వివిధ రాజకీయ పార్టీల నాయకులను మద్దతు కోరుతూ ముందుకు సాగుతున్నారు. మున్నెల్లి మండల హోదా సాధన సమితి ప్రెసిడెంట్ ఓకిలి సుధాకర్ రెడ్డి ఆదివారం ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ముందు సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం 2026 జనవరి నెలలో జరపబో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థలైన సర్పంచ్ ఎన్నికల్లో మున్నెలి గ్రామ పంచాయతీలో ఎప్పటి నుండో మున్నెలి గ్రామ ప్రజలకు మదిలో మెదులుతున్న మండల హోదా అంశం గురించి జనవరి నెలలో జరగబో స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో మున్నెలి మండల హోదాకు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ స్వతంత్ర అభ్యర్థి అయినా హోదా సాధన సమితికి మద్దతు ఇచ్చిన వారిదే గెలుపు అని తెలిపారు. ఎందుకంటే గతంలో అనేక రాజకీయ పార్టీలు కొన్ని రాజకీయ హామీలు ఇచ్చి సాధ్యమైనంత వరకు అభివృద్ధి పనులు చేశారు. దీనికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ మున్నెలి పంచాయతీకి మండల హోదా తప్ప మరొక అభివృద్ధి విషయం పార్టీలకు ప్రజల్లో ఏది కనిపించే అవకాశం లేదని స్పష్టంగా తెలిపారు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చిన్న పెద్ద పార్టీ తేడా లేకుండా ప్రస్తుత కూటమి అధికార నాయకులు మరియు ప్రతిపక్ష పార్టీ నాయకులు వామపక్ష పార్టీ నాయకులు మరియు స్థానిక విద్యావంతులు అందరూ కలిసి ఏకంగా మున్నెల్లి గ్రామ పంచాయతీలో పోటీ చేసే వారి యొక్క అభ్యర్థి చేత మున్నెల్లి మండల హోదాకు మేము కట్టుబడి ఉంటామని స్పష్టమైన హామీతో ప్రతి గడపకు వచ్చి వారి యొక్క మద్దతు తెలపాలని కోరారు. నేను ముఖ్యంగా ఈరోజు మీకు తెలియజేసేది ఏమనగా మీడియా పరంగా 2 అంశాలు ప్రధానంగా. మొదటి అంశము బీకోడూరు మండలంలో అంతర్భాగమైనటువంటి మున్నెలి గ్రామానికి ప్రత్యేక మండల హోదా కావాలా అనేటువంటి విషయాన్ని గతంలో గౌరవ ప్రభుత్వ ఉన్నతాధికారులకు నేను కూడా తెలియజేసినాను. మా కమిటీ తరఫున అందరం తెలియజేసినాము. అయితే ప్రభుత్వ అధికారులు దీనికి సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి రిపోర్ట్ పెట్టినారు. కానీ 2026 సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వం వారు స్థానిక సంస్థలు భాగంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాబట్టి మున్నెలి గ్రామ పంచాయతీలో పోటీ చేసేటువంటి ఏ పార్టీ అభ్యర్థి అయినా సరే, అటు అధికార పక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ అటుకు వామపక్షం కానీ ఏ పార్టీ అభ్యర్థి అయినా కానీ మున్నెలి గ్రామ పంచాయతీకి మండల హోదా తప్ప మరొక రాజకీయ మాకు హామీ వద్దు. కాబట్టి ప్రతి మున్నెలి ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆకాంక్ష ఏంటంటే మా గ్రామానికి మండల హోదా కావాలి, మాకు నిజమైన అభివృద్ధి ఇదే అనే విధంలో మేము ముందుకు సాగుతున్నాము. మా ప్రజల యొక్క ఆకాంక్ష కూడా అదేను. కాబట్టి దీనికి మీరందరూ రాజకీయ పెద్దలు అయితేనేమి, యువ నాయకత్వం అయితేనేమి, మరి ఈ విద్యావేత్తలు అయితేనేమి అందరూ కలిసికట్టుగా ఈ యొక్క అంశానికి మీ యొక్క సహకారం కావాలని నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకో రెండో విషయం ఏమంటే బద్వేలు తాలూకాను తీసుకెళ్లి అన్నమయ్య జిల్లాలో కలపాలని ప్రభుత్వం కొంత ప్రయత్నం చేస్తుంది. ఇది పూర్తి స్థాయిలో తప్పిదమవుతుందని మా యొక్క భావన. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ దాదాపు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. రాజంపేట నుంచి బద్వేలుకి ఆర్టీఓ ఆఫీస్ రావాలంటే 78 సంవత్సరాల కాలం పట్టింది. కాబట్టి ఒకసారి చేసిన తప్పిదానికి జీవితాంతం తరతరాలు ప్రజలు బాధపడాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి అత్యంత అనుకూలమైనటువంటి వైఎస్ఆర్ కడప జిల్లాలోని బద్వేలు మండల తాలూకాను కొనసాగించాలని మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను.